అందరికీ నమస్కారం. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకొని ఏపీ సిట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. తిరుపతి నుంచి కూడా సిట్ అధికారులు అక్కడికి చేరుకొని ఆయన్ను బెంగళూరు కోర్టులో కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కరు స్కామ్కు సంబంధించి కూడా ఆయనకు లుకౌట్ నోటీసులు అదేవిధంగా మెమోలు జారీ చేసి కోర్టులో కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ను కూడా మనం సైడ్లో చూడొచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన చక్రం తిప్పారనే టాక్ అయితే ఉంది. అదేవిధంగా ఈ లిక్కర్ సిండికేట్ వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో మరి చెవిరెడ్డి అక్రమ అరెస్టు అంటూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి లుకౌట్ నోటీసులు ఇవ్వకముందు మరి ఆయన మద్యం సిండికేట్లో కూడా చేర్చలేదని, మద్యం స్కామ్లో చేర్చలేదని హడావిడిగా ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళుతున్న సమయంలో మరి పోలీసులు పసిగట్టి ఆయన కుట్రపూరితంగా చేర్చారని మరి ఇక్కడ ఉన్నటువంటి వైపాలెం ఎమ్మెల్యే తాడిపట్టి చంద్రశేఖర్ గారు కానీ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా దీని మీద మండిపడతా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు నుంచి కూడా ఆయన్ను విజయవాడ తరలించే క్రమంలో మరి ఈరోజు టంగుటూరు టోల్ గేట్ వద్ద మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వ తీరును, పోలీసులు వ్యవహరిస్తున్న సిట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ వారందరూ కూడా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత నెల 11వ తేదీన పొదిలి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అక్కడ జరిగినటువంటి చెప్పుల దాడి, రాళ్ల దాడికి సంబంధించి కూడా మరి పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద మరి సిఐ వెంకటేశ్వరులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత 2 రోజుల క్రితం కూడా పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద అక్కడ సిఐ వెంకటేశ్వర్లు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఒకనొక దశలో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భీష్మించుకొని అక్కడ ధర్నాకు పూనుకుంటానని ఆయన శపథం చేసినటువంటి సందర్భం. అయితే డిఎస్పీ కలగజేసుకుని వారిద్దరి మధ్య కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించడం జరిగింది. అప్పుడే మనం చెప్పడం జరిగింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ టైంలో అయినా అరెస్ట్ చేస్తారని మనం ముందే చెప్పడం జరిగింది. బెంగళూరు నుంచి కొలంబో వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చేందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టికెట్లు బుక్ చేసుకోవడం జరిగిందని, ఆయన్ను అక్రమంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కక్షపూరితంగా మరి లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చేందుకే వారందరూ కూడా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వైసీపీ నాయకులు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాలు అందరూ కూడా దీనిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.